Fourth chapter, phonetics. Phonetics. What is meant by phonetics? So, phonetics ante emani? The scientific study of speech sounds. The scientific study of speech sounds. The scientific study of speech sounds is called phonetics. So దాన్ని phonetics అని అంటాం. So in English there are 26 letters. 26 letters. So ఇంగ్లీష్లో మనకు 26 అక్షరాలు ఉంటాయి. These 26 letters produce 44 sounds. 44 sounds. సో 26 లెటర్స్ 44 సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సౌండ్స్నే సైంటిఫికల్గా ఫోనెటిక్స్ ప్రకారం ఏమంటామంటే ఫోనీమ్స్ అని అంటాం. ఫోనీమ్స్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ సౌండ్. ద బేసిక్ యూనిట్ ఆఫ్ సౌండ్. సో బేసిక్ యూనిట్ ఆఫ్ సౌండ్ ఏమంటామంటే ఈజ్ కాల్డ్ ఫోనీమ్. సో ఫోనీమ్, ద బేసిక్ యూనిట్ ఆఫ్ సౌండ్ ఈజ్ కాల్డ్ ఫోనీమ్. సో ఫోనీమ్ అంటామని చెప్పి ఎవరు చెప్పారంటే జోన్స్ డి అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. సో సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్, సైంటిఫికల్గా స్పీచ్ సౌండ్స్ని చదవడాన్ని ఏమంటామంటే ఫోనెటిక్స్ అని అంటాము. ఇంగ్లీష్లో 26 లెటర్స్ ఉన్నాయి. ఆ 26 లెటర్స్ వచ్చేసి 44 సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ 44 సౌండ్, సో ఏదైతే సౌండ్ అని అంటున్నామో ప్రతి సౌండ్ని కూడా మనం ఏమంటామంటే ఫోనీమ్ అని అంటాం. ఫోనీమ్ అని అంటాం. సో ఇంగ్లీష్లో మనకు 26 లెటర్స్ 44 సౌండ్స్ని, అంటే లెటర్స్ ఉన్న వాటికన్నా ఎక్కువ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి, ఉన్నటువంటి లెటర్స్ కన్నా ఎక్కువ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి, సో ఇంగ్లీష్ను మనం ఏమంటామనంటే నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్. నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్. నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్. నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్. వెరీ 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 ఇంపార్టెంట్. నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్. సో వాట్ ఈజ్ మీన్ బై నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్? నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అంటే ఏమని? నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్. నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అంటే ఏమని? సో నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అంటే ద లాంగ్వేజ్ ఇన్ విచ్ there is no particular association between the letter and its sound. సో ఒక లెటర్కి, సో అది ప్రొడ్యూస్ చేసేటువంటి సౌండ్కి, ఈ రెండింటి మధ్య సరైనటువంటి రేషియో లేకపోతే, సరైనటువంటి అసోసియేషన్ లేకపోతే, సో దట్ ఈస్ కాల్డ్ నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్. నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అని అంటాం. నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్. మళ్ళీ ఇంగ్లీష్లో ఒక లెటర్ వచ్చేసి ఒక సౌండ్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుందంటే కాదు. సో ఎప్పుడైతే ఈ 1:1 రేషియో, లెటర్ ఒకటి సౌండ్ ఒకటి, అట్లా 1:1 రేషియోలో ఉంటుందో, ఒక లెటర్ ఒక సౌండ్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని ఫోనెటిక్ లాంగ్వేజ్ అని అంటాం. ఫోనెటిక్ లాంగ్వేజ్. మళ్ళీ ఇంగ్లీష్లో లెటర్కి సౌండ్కి మధ్య 1:1 రేషియో అనేటువంటిది లేదు. 1:1 రేషియో అనేటువంటిది లేదు. సో అందుకోసమనే దాన్ని నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అంటాం. సో నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ ఏమి అంటే ఇంగ్లీష్. 1:1 రేషియో ఉంటే, అంటే ఒక లెటర్ ఒక సౌండ్ మాత్రమే ప్రొడ్యూస్ చేసేదాన్ని ఫోనెటిక్ లాంగ్వేజ్ అని అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి తెలుగు. సో ఇట్లా ఇంగ్లీష్ను నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అంటాము. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అని అంటాం. రైట్. సో ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఈజ్ కాల్డ్ ఫోనెటిక్స్. 26 లెటర్స్ ఉన్నాయి, 44 సౌండ్స్ ఇస్తాయి కాబట్టి దాన్ని నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అంటాము. బేసిక్ యూనిట్ ఆఫ్ సౌండ్ ఈజ్ కాల్డ్ ఫోనీమ్ అని ఎవరన్నారు? జోన్స్ డి అని అన్నారు. నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అని ఎందుకంటాము? ఒక లెటర్కి, ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక లెటర్కి అది ప్రొడ్యూస్ చేసేటువంటి సౌండ్కి సంబంధం ఉండదు, దానికి ఈక్వాలిటీ ఉండదు. దట్స్ వై దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్. సో 1:1 రేషియోలో ఉంటే ఒక లెటర్ ఒక సౌండ్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఫోనెటిక్ లాంగ్వేజ్. సో దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి తెలుగు.
సో ఈ ఫొనెటిక్స్ అనేటువంటివి దే ఆర్ సౌండ్స్. ఫొనెటిక్స్ అనేటువంటివి సౌండ్స్. ఒక లెటర్కి ఒక సౌండ్ని ఎవరు అసైన్ చేస్తారు? ఒక సౌండ్కి ఒక సింబల్ని అసైన్ చేస్తారు. ఎవరీ సౌండ్ హ్యాజ్ ఎ సింబల్. సో ప్రతి సౌండ్ని సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తాం. సో ప్రతి సౌండ్కి ఒక సింబల్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఎవరు ఈ సింబల్ని రిప్రజెంట్ చేస్తారని అంటే ఐపీఏ వాళ్ళు సో సింబల్ని అసైన్ చేస్తారు సౌండ్కి. సో వాట్ ఈజ్ ఐపీఏ? ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్. ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్. సో వీళ్ళు ఒక సౌండ్కి ఒక సింబల్ని అసైన్ చేయడం జరుగుతుంది. సో చూడండి, లెటర్స్ ఏమో 26 లెటర్స్, సౌండ్స్ ఏమో 44 సౌండ్స్. సో సింబల్స్ ఏమో 44 సింబల్స్. సో లెటర్స్కి సౌండ్స్కి మధ్యన 1:1 రేషియో లేదు కాబట్టి దీన్ని నాన్ ఫోనెటిక్ లాంగ్వేజ్ అని అంటున్నాము. తర్వాత 44 సౌండ్స్కి 44 సింబల్స్ని ఎవరు అసైన్ చేస్తారనంటే ఐపీఏ వాళ్ళు అసైన్ చేస్తారు. సో ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్ వాళ్ళు సో సింబల్స్ని అసైన్ చేయడం జరుగుతుంది. సరే, ఈ సౌండ్స్ అనేటువంటివి రావాలి అని అంటే మన బాడీలో ఎవరైతే స్పీకర్ ఉన్నారో స్పీకర్ యొక్క బాడీలో చాలా పార్ట్స్ అనేటువంటివి వర్క్ చేయాల్సినటువంటిది ఉంటుంది. సో వాటిని మనం ఏమంటామంటే స్పీచ్ ఆర్గాన్స్. సో స్పీచ్ ఆర్గాన్స్ అని అంటాం. సో స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆ స్పీకర్ యొక్క బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏవేవైతే స్పీచ్ సౌండ్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయో వాటిని స్పీచ్ ఆర్గాన్స్ అంటాం. ద ఆర్గాన్స్ దట్ ప్రొడ్యూసెస్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఆర్గాన్స్ ఏమంటామంటే స్పీచ్ ఆర్గాన్స్ అని అంటాం. సో స్పీకర్ యొక్క స్పీచ్ ఆర్గాన్స్లో సో ఏమేమి ఉన్నాయంటే మనకు టీత్, లిప్స్, టిప్ ఆఫ్ ద టంగ్, blade of the tongue, hard palate, soft palate. సో ఈ సాఫ్ట్ ప్యాలెట్నే వేలం అని అంటాం. సాఫ్ట్ ప్యాలెట్. ఆల్వియోలార్. నెక్స్ట్ గ్లటిస్. నోస్. vocal cords. So these are the speech organs. చూడండి ఒకసారి. సో స్పీచ్ ఆర్గాన్స్ ఏమేమి ఉన్నాయి? టీత్, లిప్స్, టిప్ ఆఫ్ ద టంగ్, బ్లేడ్ ఆఫ్ ద టంగ్, హార్డ్ ప్యాలెట్, సాఫ్ట్ ప్యాలెట్, ఆల్వియోలార్, గ్లటిస్, నోస్, vocal cords. So these are the speech organs, right?